హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ని మన మొబైల్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వాళ్ళైనా సరే, ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ని మన మొబైల్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేటివి 10 months నుంచి అయితే మనకు ఫిజికల్ కార్డ్స్ అయితే రావటం లేదు. ఇప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా అడిగినప్పుడు మీరు మొబైల్లో ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ వెహికల్ మీరు ఎవరైనా సరే మీ వెహికల్ ఆపినప్పుడు మొబైల్లో చూపించినా సరిపోతుంది. లేకపోతే జిరాక్స్ కాపీ ఉంటుంది, ఆ జిరాక్స్ కాపీ చూపించినా కూడా మిమ్మల్ని అయితే వదిలివేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మందికి అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేవి రావడం లేదు కాబట్టి ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడైనా సరే వెహికల్ ఎవరైనా ఆపే లైసెన్స్ అడిగినప్పుడు మీరు ఈ ప్రూఫ్స్ చూపిస్తే మీకు సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసిన వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు డ్రైవ్ టెస్ట్కి బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఈ అప్లికేషన్ నెంబర్ ద్వారా అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మీకు ఈ విధంగా అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్, యువర్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ద్వారా అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇట్లా కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డ్రైవర్స్ లర్నర్ లైసెన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకైతే సేమ్ ఇదే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళకి వేరే వెబ్సైట్ ఉంది, సేమ్ ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. తెలంగాణ వాళ్ళు తెలంగాణ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరైతే డ్రైవింగ్ టెస్ట్ అనేది పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కొత్తగా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు లైసెన్స్ మెన్యూ అని కనిపిస్తుంది. లైసెన్స్ మెన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అంటే మీరు డ్రైవింగ్ టెస్ట్కి బుక్ చేసుకుంటారు కదా, అప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిఎల్ ప్రింట్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డిఎల్ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అనేసి అడుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ విత్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఇష్యూడ్ అంటే మనకి ఎప్పుడు ఇష్యూ చేశారో, తర్వాత వ్యాలిడిటీ అంటే ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఇక్కడ మీ పేరు, మీ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ అయితే అడ్రస్ అయితే అన్ని రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ క్లాస్ ఆఫ్ వెహికల్స్ అంటే ఇక్కడ మీకు లైసెన్స్ అనేది ఏ వెహికల్స్ అయితే మీరు డ్రైవ్ చేయడానికి అయితే అవైలబిలిటీ ఉందనేసి ఈ విధంగా ఉంటుంది. 2-wheeler అయితే 2-wheeler, 4-wheeler అయితే 4-wheeler, ఇంకా హెవీ వెహికల్ అయితే హెవీ వెహికల్ అనేసి మీకు ఈ విధంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది కొత్తగా ఎవరైతే అప్లికేషన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతసేపు ఎవరైతే అప్లికేషన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చూపించడం జరిగింది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఈ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంతసేపు మీకు డ్రైవ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేసి వచ్చింది కదా, వాళ్ళైనా సరే ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడూ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లైసెన్స్ మెనూ కనిపిస్తుంది. లైసెన్స్ మెనూ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అదర్స్
అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ అదర్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సెర్చ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అని కనిపిస్తుంది. ఈ సెర్చ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏపీపీఎల్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్, తర్వాత ఎల్ఎల్ నెంబర్ అంటే లర్నర్ లైసెన్స్ అనేది ఉంటుంది కదా, ఎల్ఎల్ఆర్ నెంబర్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనే నెంబర్ దగ్గర కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళైనా సరే, పాతగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఈ నెంబర్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ డిఎల్ నెంబర్ అని కనిపిస్తుంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్లో స్మాల్ లెటర్స్ ఇక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, తర్వాత ఇక్కడ మీ నేమ్ వస్తుంది, ఇక్కడ దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా కొంచెం పక్కకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనే ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ పేరు, మీ ఫోటో, తర్వాత ఇక్కడ మీ ఫాదర్ పేరు, మీ అడ్రస్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఏ వెహికల్స్కి మీకు డ్రైవింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది, ఇట్లా ఈ విధంగా అయితే మీకు ఒక పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎవరైతే దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారో ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి.